ఓం వాసుదేవాయ నమః. ఓం లక్ష్మీనరసింహ స్వామి నమో నమః. ఓం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నరసింహ శతకం శ్లోకం, ప్రతిరోజు ఒక శ్లోకం ఉంటుంది కదా, అందులో భాగంగా ఈరోజు ఒక శ్లోకాన్ని, అందులో ఉన్న పరమార్థాన్ని మీకు అందివ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిన్న ఏమి ఒక శ్లోకం అయిపోయింది, ఈరోజు ఒక శ్లోకం. ఇందులో మంచిని గ్రహించండి, నిగూఢమైనటువంటి అర్థాన్ని గ్రహించండి. సన్మార్గంలో ప్రయాణించడానికి ఈ శ్లోకం కొంతవరకు యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా ఈ శ్లోకం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి శ్లోకాలు ప్రతిరోజు ఒకటి మీ మొబైల్లో రావడానికి, నోటిఫికేషన్ ద్వారా రావడానికి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, తల్లి గర్భమునందు ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నెమే కాని, మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని, కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమిలో పులబెట్టి, దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవునో. తేనె జుంటి గలియవా తిరువరలకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. చూడండి, ఈ శ్లోకాన్ని చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని రాసి మనకి తెలియజేశారు ఆ నరసింహ శతకం కర్త శేషప్ప కవి గారు. ఈయన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో జన్మించాడు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ స్వామి వారి భక్తుడు అయినందుకు ఆ స్వామివారి గురించి ఈ శేషప్ప కవి గారు మనకి ఈ శ్లోకాలను రాసి ప్రపంచానికి తెలియజేశాడనమాట. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి మనం ఎలా పుట్టినామంటే నిరాకారం, అంటే మనం ఏ విధంగా తల్లి గర్భం పుట్టినామంటే ఏమీ ఉండవు. తల్లి గర్భం ఓన్లీ ఒక్క మనిషి మాత్రమే పుడతాడు. మనకి ఆభరణాలు ఉండవు, మనసు కల్మషం ఉండదు, అలాగే భేదాలుండు, భేదాలుండు. ఎలా ఉంటాడంటే స్వచ్ఛమైన తేనెలాగా, స్వచ్ఛమైన వైట్ పేపర్ లాగా ప్రతి మనిషి పుడతాడనమాట. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదేది. ఏంది అంటారు, మనం ఫస్ట్లో పుట్టినప్పుడు ఎట్లా పుట్టినాము, పోయేటప్పుడు అట్లా పోతాము. పుట్టినప్పుడు ఏమి బట్టలు లేకుండా, మలతాలు లేకుండా, ఏమేమి ఆభరణాలు లేకుండా పుడతాము. అదేవిధంగా మనం మరణించిన టైంలో కూడా
ఏమి ఫస్ట్లో పుట్టినప్పుడు ఎట్లా పుట్టింటామో లాస్ట్ చివరికి భూమిలో పాతేటప్పుడు కూడా ఎలా అట్లే ఇది చేస్తారనమాట, ఖననం చేస్తారు. అంటే మన వెంట ఏవి రాదు అని ఈ చరణంలో అర్థం. ఇది తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్యమే కాని, మెరుగు బంగారం వింగబోడు. లక్షాధికారైన భిక్షాధికారైన నీవు తినేది అన్నమే. దండిగా డబ్బులుంటాయి, బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి. ప్రపంచంలో ఉండే ధనికులందరూ కూడా పెద్ద కోటీశ్వరుడు కానీ బిల్గేట్స్ అయినా కూడా తినేది అన్నం 4 మెతుకులే. భిక్షాధికారి ఏం తింటాడు? 4 మెతుకులే. ఏం తాగుతాడు? నీళ్ళే తాగుతాడు. ఉన్నవాడు కూడా అన్నం తిని నీళ్ళు తాగాల్సిందే, లేనివాడు కూడా అన్నం మీద తిని నీళ్ళే తాగాలి. చాలా అర్థవంతమైన ఈ చరణములు. లక్షాధికారైన లవణము అన్నమే కాని, మెరుగు బంగారం వింగబోదు. మన దగ్గర డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి. అన్నం బదులు అవి తింటాం మనము? తినలేము కదా, ఎవరు తినలేరు. తిన్నవాళ్ళు ఎవరు బతుకుడు. ఇది ఆ మహానుభావుడు అందరినీ ఒకేలాగా చూడాలి. ప్రపంచంలో ఉండే జనులందరూ సమానము, దేవుని దృష్టిలో అందరూ సమానమే. నాకు ప్రీతి పాత్రమైనటువంటి, అంటే నాకెవరు చుట్టాలు లేరు, బంధువులు లేరు, నాకు శత్రువులు కూడా లేరు అని శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి తెలియజేస్తాడనమాట. అంటే నా దృష్టిలో పుట్టిన ప్రతి మానవుడు కూడా సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ తక్కువ, ఒక ధనికుడు పెద్ద, ఆ సమానమైన దృష్టితో ఆ భగవంతుడు చూశాడనమాట. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని, కూడబెట్టిన సొంతోడరాదు. నాకు అది ఇది, నేను అది ఇది అనడమే కానీ, నేను లక్షాధికారి, నేను కోట్లుండాయి, నాకు అంత భూమి ఉంది, ఇంత భూమి ఉంది అని మనమంతా కూడబెట్టుతాము. కానీ మన వెంట ఏమి తీసుకుని పోలేము, మన వెంట ఏది రాదు. పొందుగా మరుగైన భూమిలో పులబెట్టి, దాన ధర్మములే కదాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరల కవును, తేనె జొంటి గలియవా తెరువరలకు. చూడండి ఎంత విచిత్రమైనగా ఉంది. పొందు మరుగైన భూమిలో పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురు దొరల కవును, తేనె జుంటీగలియవా తెరవరులకు అని శేషప్ప కవి గారు చాలా చక్కగా రాశారు. మనము సంపాదించిన డబ్బు బంగారం అంతా భూమి లోపల దాచిపెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురు దొరల కవును, తేనె జుంటీగలియవా తెరవరులకు. తేనె మకరందాన్ని తేనెటీగలు కొన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల పుష్పాల మీద వాలి అందులో ఉండే మకరందాన్ని తీసుకుంటుంది. తీసుకుపోయి అంతా ఒక చోట తొట్టెలు, తేనె తొట్టెలు కూడబెట్టుకుంటుంది. అదేమనుకుంటుందంటే, నేను ఇంకా ఒక నెల రోజులు నేను ఎక్కడ ఆహారం కోసం వెతకాల్సిన పని లేదు, నేను ఇవాళ వంటి బాగా కూర్చొని తినొచ్చు అని తేనెగా అనుకుంటుంది. ఇది తేనెటీగ అనుకుంటుంది. కానీ తేనెటీగ కూడబెట్టిందంతా తేనెటీగ తేనె తినలేదు, కానీ పరులకు అయిపోతుంది. అది ఎవరెవరు వస్తారు, పీక్కుంటారు, తింటారు. అలాగే మనము కూడబెట్టిన సొమ్ము అంతా భూమిలో దాచిపెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తరు దొరలకు. మనము పరులకి దానము చేయక ఎవరికి ఏది అన్నదానం కానీ డబ్బు దానం కానీ ఇంకో రకమైన ఏ దానము చేయకోకుండా మనం అంతా మొత్తం అంతా కూడబెట్టి అది బంగారు డబ్బులు బంగారు అవన్నీ భూమి లోపల దాచిపెడితే ఏమవుతుందప్ప అంటే ఎవడెవడు దొంగోడన్నా ఎత్తుకపోతాడు, లేదంటే దొర ఎవరో వచ్చి దౌర్జన్యం అన్న చేసి ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు ఋషులు మునులు అందరూ కూడా ఎక్కువైన బంగారు డబ్బు అంతా భూమి లోపల దాచిపెట్టేవాళ్ళు అనమాట. దాచిపెట్టి అక్కడ ఒకటి గుర్తుగా ఏదైనా ఒక పోలో ఒకటి రాయో గుర్తుగా పెట్టి పోయేవాళ్ళు అనమాట. అట్లా పోయేటప్పుడు ఎవరెవరు చూసుకొనే ఉంటారు, దొంగలు ఎవరెవరు చూసుకొని మనం అట్లా పోతేనే దాంట్లో ఉండే డబ్బు బంగారంతా దొంగలు ఎత్తుకుపోతారు. లేదు దొంగలు కాకుంటే దొరలు అంటే రాజులు సామంత రాజులు అలాంటి వాళ్ళు వచ్చి ఇదంతా నా సామ్రాజ్యము, ఇందులో ఉండే బంగారు భూమి అంతా నాదే అని కూడా పరులకి పాలైపోతుంది అన్నమాట. ఈ విధంగా తేనె జుంటీగిలియవ తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని కవి గారు చాలా చక్కగా వివరించారు. అంటే టోటల్గా ఈ శ్లోకంలోని అర్థం ఏమంటే మనము పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏమి తీసుకుపోలేము. మనకి అది నాది ఇది నాది అని విర్రవీగటం తప్ప మనం ఏమి చేయలేము. మనము తినక పరులకు ఎవరికి దానం చేయక అంతా నాకే ఉండాలా, అంతా నాకే చెందాలా అని చెప్పేసి భూమి లోపల ఎక్కడైనా దాచిపెడితే అది ఎవరికో దొంగలకో లేకుంటే ఎవరికో రాజులకో దొరలకో అది పాలైపోతుంది. ఏ విధంగా అంటే తేనెటీగలు కొన్ని వేల కోట్ల పుష్పాలను ఉండే మకరందాన్ని సేకరించి దాచిపెట్టుకుంటుంది, కానీ అది మనుషులు ఎవరెవరు తీసుకొని తాగి అది ఇదవుతుందన్నమాట. ఈ విధంగా మనిషి ఇలా ఉండకూడదు. ప్రతి మనిషి కూడా ఎంతో కొంత దానం ధర్మం చేయాలి, పరులకు ఉపకారం చేయాలి. మనం తిన్నది వేస్ట్ అయిపోతుంది, కానీ మనం ఇచ్చింది దాన ధర్మం చేసిందే శాశ్వతంగా నిలిచిపోతుంది. దేవుని లెక్కలో కూడా మనం తిన్నది ఏది లెక్కలో రాయదు, కానీ మనం ఇచ్చింది మాత్రం మన లెక్కలో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క మనిషి కూడా దాన ధర్మం చేయండి, అది నిన్ను కాపాడుతుంది, నీ పిల్లలకైనా కాపాడుతుంది. మనం ఈరోజు ఒకరికి సహాయం చేసింటే మనకి ఖచ్చితంగా దేవుడు ఎక్కడో చోట సహాయం చేస్తాడు. మీరు ఈ అది నాది ఇది నాది మనం ఏది తీసుకోపోలేదు, ఏది శాశ్వతం కాదని ఈ శ్లోకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ విధంగా శేషప్ప కవి గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.